కూటమి ప్రభుత్వం కొలువు తీరింది ఆంధ్రప్రదేశ్లో. ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి కూటమిగా ఏర్పడి మేము అహర్నిశలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడతాము, కేంద్రాన్ని అవసరమైతే కొట్లాడైనా సరే నిధులు తెస్తాము, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాము అని అందరికీ హామీ ఇచ్చారు. అదే హామీ ప్రకారం ప్రస్తుతం బడ్జెట్కి ముందు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అందరినీ కలిసి మాకు నిధులు ఇవ్వండి, అధపాతాళానికి వెళ్ళిపోయింది, అంధకారంలో ఉంది ఆంధ్రప్రదేశ్, మళ్ళీ అభివృద్ధి చెందాలంటే మీరు నిధులు ఇవ్వాల్సిందే, తప్పదు, ఖాళీ బొచ్చిబెట్టిపోయారు అని వారికి చెప్పేటప్పటికీ అదేవిధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అంటే ఇక్కడే కాదు అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఉన్న టీడీపీ, జనసేన ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి శ్రీ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రసంగంలో చెప్పేశారు, 15,000 కోట్లు అమరావతికి ఇస్తున్నాం, పోలవరానికి కట్టుబడి ఉన్నాం, కట్టిస్తాం, మరియు వెనుకబడిన ప్రాంతాలకి నిధులు ఇస్తాం, ప్రకాశము, రాయలసీమ ఇలా ఏ ప్రాంతం అయితే వెనకబడి ఉంటుందో వాటికి నిధులు ఇస్తాం అభివృద్ధికి, మరియు విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక కారిడార్ని పూర్తి చేయిస్తాం, ఇంకా అనేక అభివృద్ధి పనులు చేస్తాం అని బడ్జెట్లో హామీ ఇచ్చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారు అంటే, ఇన్నాళ్ళు ఎందుకు ఈ విధంగా జరిగింది, వాళ్ళు నిధులు ఇవ్వలేదు 2019 నుంచి 2024 దాకా, ఏమిటి కారణము అని ఆలోచిస్తున్నారు. వారికి తత్వం బోధపడింది. గత ప్రభుత్వం వారు ఢిల్లీ వెళ్ళి తమ సొంత పనులు చక్కబెట్టుకున్నట్టున్నారు, కనీసం నిధులు అడగలేదు, రాజధాని గురించి అసలు అడగలేదు, ఏమీ పట్టించుకోలేదు అభివృద్ధి గురించి అని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ బడ్జెట్తో తత్వం బోధపడింది. చంద్రపవన్ సునామీని తట్టుకోలేరు, గుర్తుపెట్టుకోండి. ఒక పక్కన నారా చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు రెండు కళ్ళులాగా ఆంధ్రప్రదేశ్ని కాపాడుతూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకువెళుతూ సూపర్ పవర్గా తీర్చిదిద్దాలి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టాలి అని అహర్నిశలు కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. అదేవిధంగా ప్రజల కోరిక మేరకే ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దయిపోయింది. ఇదే విధంగా రానున్న రోజుల్లో ఆగస్టు 15కి అన్నా క్యాంటీన్లు మరియు మహిళలకి ఫ్రీ బస్, ఇవన్నీ పథకాలు ఒక్కొక్కటి రాబోతున్నాయి. త్వరలోనే అద్భుతమైన పాలనని చవిచూస్తాం అన్నది మాత్రం దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకో, అభివృద్ధి పదంలో దూసుకుపో అని ఇప్పుడు నినాదంతో దూసుకుపోతుంది కూటమి ప్రభుత్వం.